జపాన్లో ఇవాళ భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. 5 గంటల వ్యవధిలోనే 50 సార్లు భూమి కంపించడంతో జపాన్ ప్రజలు హడలిపోయారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. మొదట 3.4 తీవ్రతతో మొదలైన భూప్రకంపనలు గరిష్టంగా 7.6 తీవ్రతకు చేరుకున్నాయి. భూకంపం ప్రభావంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నిగాటా, టొయోమాలో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. భారీ భూకంపం దాటికి సముద్రపు అలలు పోటెత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే జపాన్ పశ్చిమ తీరాన్ని సునామీ అలలు తాకాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. అటు రష్యా, ఉత్తర కొరియా దేశాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఈ 2 దేశాల పరిధిలోనూ చాలా చోట్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.